అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఈరోజు అలాస్కాలో కలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఈ చర్చలు. దీనికి సంబంధించి ఒకవేళ గనక డొనాల్డ్ ట్రంప్కి మరియు పుతిన్కి మధ్య చర్చలు ఫలించకపోతే భారతదేశం మీద మరింత టారిఫ్స్ వేస్తామని చెప్పి వార్న్ చేశారు అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్. అసలు అమెరికాకు ఇండియా అంటే ఎందుకింత కక్ష? ఎందుకు ఈ టారిఫ్ల మీద టారిఫ్లు వేస్తున్నారు? ఏంటా కోపం? ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ 3.5 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ అహంభావం చల్లార్చుకోవాలి. ఆయన అమెరికా ప్రెసిడెంట్గా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక ప్రామిస్ చేశారు. నేను గనక అమెరికా అధ్యక్షుని అయితే గనక 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని. కానీ యుద్ధం ఆగట్ల. రష్యాపై పాశ్చాత్య దేశాలు చాలా ఆంక్షలు విధించాయి. రష్యాతో ట్రేడ్స్ కొంతవరకు కట్ ఆఫ్ కూడా చేసుకున్నాయన్నమాట. అయితే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. దానివల్ల రష్యాకి బాగా డబ్బులు వస్తున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో ఇండియాకి ఆయిల్ అమ్మి ఆ డబ్బులతో యుద్ధాన్ని ఫండ్ చేస్తుందని చెప్పి అమెరికా ఆరోపణ అనమాట. అంతేకాదు ఉక్రెయిన్తో అమెరికా రీసెంట్గా ఒక మినరల్ డీల్ కూడా చేసుకుందనమాట. దాన్ని ముందుకు నడపాలన్నా సరే రష్యా తలొగ్గాల్సిందే. రష్యా దగ్గర డబ్బులు లేకపోతే రష్యా ఖచ్చితంగా రిలెంట్ అవుద్దని చెప్పి అమెరికా ఆలోచన అనమాట. అయితే ఇండియా పైన ఎన్ని టారిఫ్లు వేస్తున్నా, ఇండియా పైన అదనపు భారం మోపినా ఇండియా అస్సలు తలొగ్గట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యొక్క ఆరోపణ అనమాట.